ఉదయాన్నే సూర్యుడు రాకముందే అంటే సూర్యోదయం కాకముందే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని తులసి చెట్టు ముందర ఒక పీట వేసుకొని పీట పైన 9 రౌండ్లు పసుపుతో సూర్యభగవానుని దించుకొని చంద్రుణ్ణి కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఆవు పాదాలు కూడా వేసుకోవాలి. సంకల్పం చెప్పుకొని సూర్యభగవానునికి అష్టోత్తరం చదువుకోవాలి. నిత్య సుమంగళీతనం సంతానాన్ని చల్లగా కాపాడమని దండం పెట్టుకొని పూజ మొదలు పెట్టుకోవాలి. అయితే ఒక ఊరిలో ఒక దంపతులు ఉండేవారు. ఆవిడ సాధ్విమని. ఆవిడ ప్రతి పుష్యమాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఈ వ్రతాన్ని నిష్టగా చేస్తూ ఉండేది. ఆ దంపతులకు 4 కుమారులు 4 కుమార్తెలు ఉన్నారు. వారికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంకా ఈ వృద్ధ దంపతులు కూడా స్వర్గస్థులయ్యారు. ఆ పిల్లల్లో ఒక కూతుర్ని ఒక పేద ఇంటికి ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు పుష్యమాసం ఆదివారం ఒకరోజు పుట్టింటి నుండి ఆమెకి పిలుపు వచ్చింది. వాళ్ళ పెద్దన్నయ్య పిలిచాడు. "నువ్వు ఒకరోజు ఒక పుష్యమాసం ఆదివారం మా ఇంటికొచ్చి వ్రతం చేయమ్మా, వదినమ్మకు ఆరోగ్యం బాగాలేదు" అని చెప్తే ఆ సాధ్విమణి తన పెద్దన్నయ్య ఇంటికెళ్ళి పూజను సక్రమంగా నెరవేర్చి నైవేద్యాన్ని కూడా తనే వండిపెట్టి ఇంకా పూజ సమాప్తం అయిపోయింది అని అన్న వదినలతో చెప్పింది. అప్పుడు ఆ వదిన కనీసం "సరే అమ్మ, అన్నం తినిపో, భోజనం చేసిపో" అని కూడా అనకపోయేసరికి ఆమెకి చాలా బాధేసి, అయ్యో నేను ఉట్టి చేతులతో ఇంటికి ఎలా వెళ్ళేది, పిల్లలు అడుగుతారు కదా అని బాధపడుతూ పెద్దన్నయ్య ఇంటి నుండి తిరిగి తన ఇంటికి వెళ్తూ ఉన్నది. అప్పుడు మార్గమధ్యంలో తనకు ఒక రేగి చెట్టు కనిపించింది. రేగిపళ్ళ చెట్టు కింద కూర్చుంది. అయ్యో కనీసం రేగిపళ్ళైనా తీసుకుపోతానని ఆ రేగు చెట్టుని ఊపింది. అప్పుడు రేగిపళ్ళ చెట్టు నుండి రేగిపళ్ళు రాలాయి. అవే రేగిపళ్ళని తన పిల్లలకి తీసుకొని వెళ్దామని తీసుకొని వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే పిల్లలు, "అమ్మ, మామయ్య ఏమిచ్చాడు మా కోసం, మామయ్య ఇంటి నుండి మా కోసం ఏం తీసుకొచ్చావు" అంటే, "మామయ్య రేగుపళ్ళు ఇచ్చారమ్మా" అని అవే రేగుపళ్ళని పిల్లలకి ఇస్తే పిల్లలు ఆనందంగా తిన్నారు. కానీ ఆమె మాత్రం చాలా బాధపడింది. అయితే ఇంకొక రెండో ఆదివారం రోజు రెండో అన్నయ్య ఇంటి నుండి పిలుపు. మళ్ళీ అదే విధంగా వదినమ్మకు ఆరోగ్యం బాగాలేదు, వచ్చి పుష్యమాసం ఆదివారం పూజ చేసేళ్ళు అంటే మళ్ళీ ఆ సాధ్విమని తన రెండో అన్నయ్య ఇంటికెళ్ళి సేమ్ అదే విధంగా పూజా కార్యాలన్నీ ముగించుకొని నైవేద్యం అన్నీ పెట్టేసి ఇంకా వెళ్ళొస్తాను, పూజ అయ్యింది అని చెప్పేసరికి ఆ రెండో వదిన కూడా